జరిగేది ఏంటిది? దేవుని సన్నిధిలో. ఈ దేవుని సన్నిధిలో దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా మనం చేసినా, మనం బోధించినా అది వ్యర్థమైనది అవుతుంది. కనుక మందసం అనేటువంటి దాని యొక్క ఈరోజు మనం రావాల్సిన వారమై ఉన్నాం. మందసం అనేది దానికి నిజమైన అర్థం ఏంటిదంటే క్రీస్తు అనే అర్థం. మందసము మనకు తోడుగా ఉంటుంది. ఈ మందసం అనేది నల్ల తుమ్మ చెట్టు ఉంటది కదా, నల్ల తుమ్మ చెట్టుతో, నల్ల తుమ్మ కర్రతో తయారు చేయబడతా ఉంటది. అలాగే దీనికి లోపల బయట కూడా మందసం ఒక డబ్బాకారంలో ఉంటే దానికి లోపల బయట ఏముంటుంది? బంగారు పూతతో పూసినటువంటి రేకు ఉంటుంది. అలాగే దీన్ని మోయడానికి గెడబొంగులు, బంగారంతో చుట్టబడినటువంటి గెడబొంగులు అనేటివి ఉంటాయి. అలాగే దీనిలో 3 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి 10 ఆజ్ఞల పలక ఉంటుంది, అహరోను యొక్క కర్ర ఉంటుంది, బంగారు గిన్నెలో పోయబడినటువంటి మన్నా ఉంటుంది. ఏంటిదట? మొదటిది 10 ఆజ్ఞల పలక, రెండోది వచ్చేసి అహరోను కర్ర, మూడోది బంగారు గిన్నెలో పోయబడినటువంటి మన్నా. ఈ బంగారు గిన్నెలో పోయబడినటువంటి మన్నా లేదా ఈ 10 ఆజ్ఞలు లేదా ఈ అహరోను కర్ర అనేది మనకు ఏం నేర్పిస్తుంది అంటే, ఇందులో అహరోను కర్ర అనేది ఎండిపోయిన స్థితిలో ఉంటుంది కదా, ఎండిపోయిన స్థితిలో ఉండబడినటువంటి ఆ కర్రను తీసుకెళ్లి మందసం లోపల పెట్టినప్పుడు అది చిగురుస్తూ ఉంటుంది. అలాగే 10 ఆజ్ఞలు అనేటివి ఏంటిదంటే పరిపూర్ణమైనటువంటి జీవితం, నశించిపోయినటువంటి జీవితానికి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి అర్హతలను ఈ యొక్క 10 ఆజ్ఞలు తెలియజేస్తూ ఉంటాయి. బంగారు గిన్నెలో ఉండబడినటువంటి మన్నా దేని తెలియజేస్తుందంటే పరిపూర్ణమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి జీవితాన్ని తెలియజేస్తూ ఉంటుంది, వాక్య సంబంధమైన ఆహారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పెట్టెలో కూడా మళ్ళీ 5 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి చెక్క, ఒకటి బంగారం, అలాగే 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, మన్నా, ఇలా కొన్ని ఉంటున్నాయి. వీటిలో చెక్కలో జీవం ఉంటుందా? ఉంటుందా? చెట్టులో కొట్టిన తర్వాత, కట్టెని ఎండబెట్టిన తర్వాత, దాన్ని మంచిగా అంటే క్రమంగా దాన్ని కట్ చేసిన తర్వాత దానిలో జీవం ఉంటుందా? ఉండదు. కానీ ఆ జీవం లేనటువంటి కర్రను తీసుకొచ్చి ఇందులో పెట్టినప్పుడు అది చిగురుస్తూ ఉంటుంది. అలాగే అర్హత లేనటువంటి పాప సంబంధమైనటువంటి లోకంలో మలినకరమైనటువంటి జీవితంతో ఉండబడినటువంటి మన జీవితాన్ని ప్రభు యొక్క జీవితంతో మనం ముడివేసినప్పుడు, ప్రభు యొక్క చిత్తంలో మన జీవితాన్ని కనపరుచుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మన జీవితం అనేది కూడా చిగురుస్తూ ఉంటుంది. ఈ యొక్క కర్ర 2 రకాల అర్థాలను తెలియజేస్తూ ఉంటుంది. ఒకటి ఏంటిదంటే బయట ఉండబడినప్పుడు తన జీవితం తాత్కాలికమైనది. సో దానికి ఇక్కడ ఈ భూమి మీద అది ఎక్కువ కాలం బ్రతకలేదు. మానవుడు కూడా ఎక్కువ కాలం బ్రతకగలుగుతాడా? భూమి మీద బ్రతకలేడు. అదే కర్రను తీసుకెళ్లి మళ్ళీ మందసంలో పెట్టినప్పుడు అది ఏమవుతుంది? చిగురుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ నిత్య జీవం లేదు కనుక ఈ నిత్య జీవం కలిగినటువంటి దేవుని యొక్క మన జీవితాన్ని పెట్టినప్పుడు అది ఏమవుతుంది? మళ్ళీ జీవంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక అర్హత లేనటువంటి చెక్క మన జీవితాలను నిర్ణయిస్తూ ఉంది. హల్లెలూయా. సో ఈ రోజు మనము ఏ విధంగా ఉండాలంటే మన జీవితాన్ని ఇక్కడే ఎండబెట్టుకుందామా? ఇక్కడే నాశనం చేసుకుందామా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ప్రభు యొద్దకు మనం వెళ్ళి మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందామా? మనం పరిశీలన చేసుకోవాలి. బంగారం అనేది ప్రభు వాక్యం. ఈ బంగారం లోకంలో ఉండబడినటువంటి వ్యక్తులు పెట్టుకుంటే కేవలం అప్రిసియేషన్ దొరుకుతుంది కదా. బాగుంది, అబ్బా ఎంత బాగుంది, ఈ గొలుసు ఎంత బాగుంది, ఈ బంగారం, ఈ కమ్మలు ఎంత బాగున్నవి, ఇలా చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ అది నిన్ను నిత్య జీవనానికి నడిపిస్తుందా? కానీ బంగారం కలిగినటువంటి వాక్యం, బంగారం కంటే విలువైన వాక్యము మనల్ని నిత్య జీవనంలో ఉంచుతా ఉంది. అలాగే మోషే యొక్క 10 ఆజ్ఞలు, ఈ మోషే ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఇవి ఈ భూమి మీద దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. కనుకనే ప్రభువు క్రీస్తు ఆ నెరవేర్చడానికి ఈ 10 ఆజ్ఞల కంటే విలువైనటువంటి జీవితాన్ని నెరవేర్చడం కొరకు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అలాగే అహరోను కర్ర, దీనిలో జీవం లేదు, కానీ దాన్ని మందసంలో పెట్టినప్పుడు జీవంలోనికి అది వచ్చింది. అలాగే మన్నా, అనుదినము మనకు ఉండబడినటువంటి భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో మనము ఆహారాన్ని భుజిస్తేనే బ్రతకగలుగుతాం కదా. అలాగే అనుదిన ఆహారం అనేది ఆధ్యాత్మిక జీవితంలో కూడా
దేవుని వాక్యం అనేటువంటి ఆహారం మనకు లేకపోతే మనం బ్రతకలేము అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క మందసము మొదట ఆవరణంగా ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలంగా ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది. ఆవరణంలో ఇది కర్టన్స్ తో బయట కట్టబడి ఉంటుంది, విశాలమైనటువంటి స్థలం ఉంటుంది, ఆ స్థలంలో కర్టన్స్ తో కట్టబడి ఉంటుంది. మన శరీరము కూడా ఈ యొక్క చర్మంతోని కట్టబడినటువంటి ఒక సాధారణమైనటువంటి ఆవరణంతో పోల్చబడినటువంటి శరీరము. దీనికి అనేకమైనటువంటి రక్షణ కవచంగా ఆ మందసాన్ని తాకకుండా, మందసం దగ్గరికి డైరెక్ట్ గా ఎవరు వెళ్లకుండా అక్కడ ఉండబడినటువంటి ఆ యాజకుడు ఆ మందసం చుట్టూ ఈ కట్టెలను పెడతా ఉంటాడు. అలాగే భౌతికంగా ఉండబడినటువంటి ఈ శరీరము లోపల ఉండబడినటువంటి వాటన్నిటిని తట్టుకోవడానికి దేవుడు ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క ఆవరణాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఆవరణంలో మచ్చ, డాగు, కలంకము, ఎలాంటి పాపం లేనటువంటి ఆవరణమై ఉండాలి. కానీ చాలాసార్లు మన జీవితంలో ఇవన్నీ ఉంటాయి. మచ్చ ఉంటుంది మన జీవితంలో, దాగు ఉంటుంది, నిందలు ఉంటాయి, మోసం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, ప్రతి విధమైన పాపం ఉంటుంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఉంటాయి. ప్రార్థన చేసిన గంటకే భార్యను కొట్టేటువంటి స్థితులు ఉంటాయి. ప్రార్థన చేసిన గంటకే పాప సంబంధమైన క్రియలు జరిగించడానికి మనస్సును పురుగొల్పేటువంటి తత్వాలు ఉంటాయి కదా. ఎంత భయంకరమైన పరిస్థితి. సో ఇక్కడ ఆవరణలోకి వచ్చేటువంటి వాళ్ళు త్యాగపూరితమైనటువంటి స్థితితో అన్నిటిని భరించేటువంటి వారమై ఉన్నాము. మొదటగా మనము ఎంచబడినటువంటి వారం దేనిలో అంటే ఆవరణంలో. ఆవరణంలో ఎంచబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారి జనములలో ఒకరుగా ఎంచబడతా ఉంటారు. వీళ్ళు యాజకుల తరపున వీళ్ళు ముందు నిలబడతా ఉంటారు, అంటే విశ్వాసుల వలె. యాజకులు ఇటు సైడ్ ఉంటే విశ్వాసులు అటు సైడ్ ఉంటారు. సో యాజక ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇక్కడ ఉండి ఏదైతే ప్రకటిస్తా ఉంటారో దాన్ని విని దాన్ని క్రియలు జరిగించేటువంటి వారు ఆవరణంలో ఉంటారు. ఈ శరీరమే కదా, మన హృదయంలో ఎక్కడి నుంచి ఎటు రక్తం ప్రవహిస్తుందో మనకు తెలియదు, కానీ ఈ నోటి ద్వారానే మనం తినాలి. మనం చూడగలిగింది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆహారంగా భుజిస్తూ ఉంటున్నాం. సో మన యొక్క శరీరము ఏ విధంగా అయితే లోపల ఉండబడినటువంటి ప్రతి విధమైన రక్త కణాలకు, కనబడినటువంటి ఆ యొక్క అవయవాలకు ఏ విధమైన రక్షణ ఇస్తుందో, ఆవరణంలో ఉండబడినటువంటి వారికి ఆ కర్టన్స్ అనేటివి అంత రక్షణ ఇస్తూ ఉంటవి. అలాగే బలిపీఠం దగ్గర ఉండబడేటువంటి వారు రెండు రకాలుగా ఉంటా ఉంటారు, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ లో ఏం చేసేది, ఒక గొర్రెని తీసుకొచ్చి దాన్ని బలిచ్చేటువంటి వారు. న్యూ టెస్ట్మెంట్ మరి దేవుడే బలి అయ్యాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈ మోషే ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకను పాటిస్తున్న క్రమంలో దేవుడు లేడనటువంటి ధర్మాన్ని కూడా వాళ్ళు ఒకటి అవలంబిస్తా ఉన్నారు. అయితే పాపం పెరిగిపోతా ఉంటే ఆ సమయంలో ప్రభువే స్వయంగా ఈ లోకంలోనికి వచ్చి సజీవ యాగంగా గొర్రె పిల్ల వల్లే రక్తాన్ని చిందించి మన పాపాల కొరకు ప్రాణం పనంగా పెట్టినటువంటి ప్రభువు న్యూ టెస్ట్మెంట్ ద్వారా మనకి ఏం చేస్తా ఉన్నాడు, రక్షణ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధ స్థలం అన్నమాట. ఈ యొక్క బలి ఇచ్చే స్థలమే పరిశుద్ధ స్థలం. మొదటిది ఏంటిది, ఆవరణం. ఆవరణంలో ఏంటిది, అన్ని రకాల వస్తువులను సిద్ధపరుస్తూ ఉంటారు. అలాగే పరిశుద్ధ స్థలంలో బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం యొద్ద ప్రార్థనలు చేస్తూ ఉంటారు, యాజక ధర్మాలను చేస్తూ ఉంటారు. అలాగే మూడోది వచ్చేసి హోలీ, అంటే అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఉండబడినటువంటి మనం పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. పరిశుద్ధ స్థలంలో ఉండబడినటువంటి మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. ఎందుకు అనంటే అక్కడ ఉండబడినటువంటి నిబంధన మందసం యొక్క నిజమైన విలువను మనం అర్థం చేసుకున్న వారమవుతాం. ఆ యొక్క హోలీ, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరడమే ప్రభు యొక్క నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క గురి అయి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఆవరణంలోనే ఉండిపోకూడదు, విశ్వాసులుగా ఉండవద్దు. విశ్వాసులాగే మనం ఉండిపోకూడదు. విశ్వాసులుగా ఉండబడినటువంటి వాళ్ళు ఏం చేయాలి, అతి పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులుగా, ఆ తర్వాత అతి పరిశుద్ధులుగా మనము చేంజ్ కావాలి. అలాగే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో 7 సంఘాలను గుర్తిస్తూ 7 సంఘాలకు 7 ఆత్మలను ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏంటిదంటే 7 సంఘాలలో ఈ యొక్క 7 మాటలు ఏంటి అని అంటే, మొదటిది ప్రభు ఆత్మ అక్కడ కనబడతా ఉంటుంది ఈ యొక్క మందసంలో, ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో. రెండోది జ్ఞానం ఇచ్చేటువంటి ఆత్మ కనబడతా ఉంది. తర్వాత
ఒక యాజకుడు చెప్పేటువంటిది కానీ మనం లోకంలో ఉండబడినటువంటి జ్ఞానాన్ని కానీ అర్థం చేసుకోవడానికి, అర్థం గ్రహించే ఆత్మ అనేది కనబడతా ఉంటుంది. వివేచనతో ఆలోచన చెప్పే ఆత్మ కనబడతా ఉంది. బలమునిచ్చే ఆత్మ కనబడుతుంది. గ్రహింపునిచ్చేటువంటి ఆత్మ కనబడుతుంది. భయంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆత్మ కనబడుతుంది. ఆవరణలో ఉన్నటువంటి వారికి ఈ 7 వాళ్ళు చేయలేరు. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినటువంటి వారు ఈ 7 చేయలేరు. అతి పరిశుద్ధ స్థలానికి వచ్చినటువంటి వారు మాత్రమే ఈ 7 రకాల జ్ఞానం కలిగినటువంటి ఆత్మను సంపాదించుకుంటారు. ఈ 7 రకాల జ్ఞానం కలిగిన ఆత్మలు దేవుని యొద్ద ఉంటున్నాయి. ఈరోజు చాలా మందిని ఒక దురుద్దేశపూరితమైనటువంటి మనస్తత్వాలతో ఉంటాం. దేవుని సన్నిధిలో కూర్చున్నాం, కానీ యథార్థవంతంగా భక్తితో భయంతో కూర్చున్నటువంటి వాళ్ళం చాలా తక్కువ మంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనస్సు యుద్ధకు వచ్చేటువంటి వారు భక్తితోను, జ్ఞానంతోను, ఆత్మతోను, సత్యంతో, ప్రతి దానితో కదా, లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి శక్తి చేత మనం దేవుని ఆరాధించడానికి రావాలని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అందులోనికి వెళ్తా ఉంటాడు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి అందరి పాపముల నిమిత్తం సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి మందసంలోనికి వెళ్తా ఉంటాడు. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రభు సన్నిధి అంటే దేవుని మందిరానికి మనం ప్రతిరోజు రావచ్చు, ప్రతి గంట రావచ్చు, దీవారాత్రులు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆ రోజు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రోజు ప్రతి సమయంలో రావడానికి అవకాశం ఇచ్చాడు. ఆ రోజు దొరకనటువంటి వాక్యం కొరకు ప్రాణాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు దొరికినటువంటి వాక్యం కొరకు కనీసం సమయాన్ని పెట్టేటువంటి విశ్వాసులు, భక్తులు, శిష్యులు ఈ రోజు లేరు. యథార్థవంతమైనటువంటి బోధయందు నిలిచేటువంటి వారు ఈ రోజుల్లో లేరు. ఆ రోజు వాక్యం కొరకు పరితపించి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కనీసం సమయాన్ని పెట్టే వాళ్ళు కూడా కరువైపోయారు. కనీసం దేవుని సన్నిధికి రావాలంటే 10 రకాల ఆలోచనలు చేసేవారు, 10 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రభు మార్గం కొరకు అనేక మార్లు నిలబడినటువంటి స్థితిలో మనం ఉంటాం. అనేక క్రియలు జరిగించిన వారమే ఉంటాం. అనేక మార్లు దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ, బోధిస్తూ, ప్రకటిస్తూ, వింటూ, వినబెడుతూ అనేక క్రియలు చేస్తూ ఉంటాం. కానీ నిబంధన మందసంతో పోల్చబడినప్పుడు మన జీవితాలు వ్యర్థమైన స్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే మనము నిజమైనటువంటి మందస్సాన్ని మన హృదయంలో మనము మోయలేకపోతా ఉన్నాం. ఈ నిజమైనటువంటి ఈ ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిబంధన మందసాన్ని మోసేటువంటి నిజమైనటువంటి ఆ యొక్క దేవుని ఆత్మను కలిగి ఉండాలి. 21 దినముల ఉపవాస ప్రార్థనలో ఏం సాధించాం? ఎందుకున్నాం? దేని కొరకు మనం ఉపవాసాలు చేశాం? ఉద్యోగాల కోసమా? వివాహాల కోసమా? ఆర్థికంగా నలగొట్టబడినటువంటి స్థితి మంచిగా కావాలని ఉన్నామా? జాగలు కొనుక్కోవాలని ఉన్నామా? ఇల్లు కట్టుకోవాలని ఉన్నామా? ఆరోగ్యాలు సెట్ కావాలని ఉన్నామా? ఇవన్నీ కాదు కదా. వీటికంటే విలువైనది దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని ఎంతమంది ప్రార్థించారు? ప్రార్థించారా? అలా ప్రార్థించిన స్థితిలో ఉంటే మాత్రం మీరు చాలా ధన్యులు. అలాగే బలిపీఠం అనేది ఎప్పుడు మండుతూనే ఉండాలి, నిత్యం మండుతూనే ఉండాలి. బలిపీఠం వద్ద ఉండబడినటువంటి వారు ఎప్పుడు మండుతూనే ఉండాలి. బలిపీఠంలో ఉండబడినటువంటి ఆ కర్రలు మండుతూనే ఉండాలి. బలిపీఠంలో ఎంచబడినటువంటి చెక్కలు మండుతూనే ఉండాలి. బలిపీఠం వద్ద ఉండబడినటువంటి వారు పని చేస్తూనే ఉండాలి. బలిపీఠంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దినదినము ప్రార్థనాత్మతో పోషించబడుతూనే ఉండాలి. ఇవన్నీ ఏది లేకపోతే బలిపీఠం దగ్గర ఉండడానికి అవకాశమే లేదు. ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క బలిపీఠం యొద్ద కర్రలు ఉండాలి. ఆ కర్రలు మండుతూ ఉండాలి. మండుతున్నటువంటి కర్రల యొద్దకు మాంసాన్ని తీసుకురావాలి. ఆ మాంసం హోమ ద్రవ్యంగా ఏంటిది? మనం పూజ చేస్తూ ఉంటాం కదా. మనం ఏదైనా ఇప్పుడు కర్రీ చేస్తూ ఉంటాం కదా. కర్రీ చేసినప్పుడు డైరెక్ట్ దాన్ని చేస్తామా? ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ దాన్ని ఉడికిస్తూ ఉన్న తర్వాత అది శ్రేష్టమైనటువంటి అన్న స్థితిలోనికి వచ్చేదాకా దాన్ని వండుతూ ఉంటాం. అలాగే బలిపీఠం వద్ద ఉండబడినటువంటి మనము జీవం కలిగినటువంటి దేవుని తెలుసుకోవడం కొరకు
ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒకటి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ యొక్క బలిపీఠం యొక్క ఉండబడినటువంటి కర్రలు మనకు ఏం తెలియజేస్తా ఉంటాయంటే దేవుని యొక్క నిబంధన మందసముని తెలియజేస్తా ఉంటది. బలిపీఠం అంటే జీవం కలిగినటువంటి దేవుని సంఘము, మండుతున్న స్థలంలోనికి మహిమ కలిగిన దేవుని తీసుకొచ్చేటువంటి ఆత్మను సంపాదించేటువంటి వారుగా మనం ఉంటూ ఉండాలి. దావీదు అంటూ ఉంటాడు, నేను పచ్చని ఒలీవ చెట్టును కదా. అలాగే నెబుకద్నెజరు ఏమంటాడు, తన కలలో ఒక పెద్ద వృక్షాన్ని చూస్తూ ఉంటాడు కదా, దాని కింద అనేక మంది ఉంటా ఉన్నట్టు చూస్తూ ఉంటాడు. ఈ రోజు దావీదు ఏ విధంగా అయితే పచ్చని ఒలీవ మొక్క అని ఏ విధంగా అనుకుంటా ఉన్నాడో, దేవుని వాక్యం ఎదుట ఉంటున్నటువంటి మనము అలాంటి ఒక శ్రేష్టమైన మొక్క వలె, చెట్టు వలె మనం ఉండాలి. అయితే ఈ యొక్క కర్రలు నేర్పిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఏంటి అంటే, మొదటగా మనము ఆ యొక్క చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టును మనము ఏం చేయాలి, కొట్టాలి కదా. కొట్టిన తర్వాత ఆ చెట్టు యొక్క కర్రలను ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత దాన్ని సరైన క్రమంలో అమర్చాలి, సరైన క్రమంలో దాన్ని చెక్కాలి. చెక్కబడినటువంటి దాన్ని ఏం చేయాలి, వేరు చేయాలి. ఆ చెట్టును దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎక్కడైతే ఆ యొక్క చెట్టు ఉంటుందో ఆ చెట్టు నుంచి ఒక చెక్కను వేరు చేయాలి. ఆ చెట్టును వేరు చేసి ఆ యొక్క చెక్కను దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ ఉండబడినటువంటి చెట్టును మనం దేవుని సన్నిధికి డైరెక్ట్ తీసుకురాలేము. లోకంలో ఉండబడినటువంటి అన్యులను డైరెక్ట్ మనము తీసుకురాలేము. చిన్న చిన్న వాక్యాలు చెప్తా ఉండాలి, చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉండాలి, వాళ్ళ గురించి చిన్న చిన్న ఆసక్తులు కనబరుస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు దేవుడు అక్కడ కార్యం జరిగిస్తూ ఉంటాడు. అలాగే ప్రతి మనుషుడు కూడా తాను ఉండబడినటువంటి ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలం నుంచి వేరు చేయబడి దేవుని సన్నిధికి రావాలి. వేరు చేయబడేటువంటి అనుభవం అనేది, వేర్పాటు అనేటువంటి అనుభవం అనేది మన జీవితంలో ఉండాలి. పుట్టినప్పుడు ఆ యొక్క పాప ఏదైతే ఉంటుందో అదే స్థితిలో ఉంటుందా? పెరుగుతున్న క్రమంలో ఏజ్ పెరుగుతా ఉంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు అన్నప్పుడు కూడా అంతే స్థితిలో ఉంటుందా? కానీ మనం ఉంటా ఉన్నాం ఆధ్యాత్మిక స్థితిలో, ఇంకా పడిపోతా ఉన్నాం. ఆధ్యాత్మిక స్థితిలో దినదినము దేవి కార్యాలు జరిగించకుండా పాపాన్ని జరిగిస్తా ఉన్నాం. సో మనం పసిపిల్లల వంటి హృదయాలు కలిగినటువంటి వారమే, అంతకంటే ఇంకా భయంకరమైనటువంటి శ్రేష్టమైన వాళ్ళం కాదు, భయంకరమైన పాపం కలిగినటువంటి వారు. అందుకే విగ్రహముల జోలికి మీరు వెళ్ళకుడి, పిల్లలారా మీరు విగ్రహముల జోలికి వెళ్ళకుడి. అక్కడ పిల్లల్ని ఉద్దేశించి చెప్పట్లేదు, పెద్దలను ఉద్దేశించి చెప్తున్నాడు. ఎందుకు అనంటే పెద్దలైనటువంటి వారే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక పాపాన్ని పెంచి పోషిస్తూ పాపంలోనే వారు పడిపోతా ఉన్నారు. సో దాన్ని బట్టి విగ్రహముల జోలికి వెళ్ళకుడి అని అంటున్నాడు. అలాగే ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టుకు ఉండబడినటువంటి కర్రను వేరు చేసి దాన్ని తీసుకొచ్చి మందసంలో పెట్టాలి. అలా పెట్టినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తా ఉంటాడు. హల్లెలూయా. దానిలో జీవాన్ని పోస్తా ఉంటాడు. ఎక్కడైతే లోకంలో ఉండబడినటువంటి ఆత్మలు, లోకంలో ఉండబడినటువంటి అన్ని యొక్క ఆత్మలను మనం వేరు చేసి ప్రభు యుద్ధకు తీసుకొస్తే ఆ ప్రభువు ఆ వేరు చేయబడినటువంటి ఆ ఆత్మలో జీవాన్ని పోసినప్పుడు నిత్య జీవంలో ఆ యొక్క ఆత్మ వర్ధిల్లుతా ఉంటుంది. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే ఆ నిత్య జీవానికి అన్యులను నడిపించేటువంటి పరికరాలుగా మనం ఉండాలి. అలాగే రెండో చూసుకుంటా ఉంటే నరకబడాలి. చెట్టు ఏ స్థలంలో ఉంటుందో ఆ స్థలంలోనే అక్కడే ఉంటుంది. అది నిబంధన మందసం యుద్ధకు రావాలంటే దాన్ని ఏం చేయాలి? నరకబడాలి. అలాగే మనిషి లోకంలోనే ఉంటాడు కదా, పాపంలోనే ఉంటాడు. ఆ యొక్క పాపంలో ఉండబడినటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా నరుకుతాం? చెట్టును నరకడానికి గొడ్డలు కావాలి. లోకంలో ఉండబడినటువంటి మనిషి యొక్క పాపాన్ని నరకడం కొరకు ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి. హల్లెలూయా. ఆ వాక్యం అనేది కావాలి. నా వాక్యము 2 అంచుల ఖడ్గము. ఆ ఖడ్గం కావాలి. అది 2 వైపులా పోతా ఉంటది కదా, రెండు వైపులా అది చీల్చుతా ఉంటుంది. సో పాపంలో ఉండబడినటువంటి మనల్ని ప్రభు వాక్యము దినదినము చీల్చడాన్ని బట్టి మనము ఆవరణం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వస్తా ఉంటాం. బలిపీఠంలో ఉండబడినటువంటి మనం దాన్ని క్రమంగా ఏర్పరచుకోవాలి, సక్రమంగా దాన్ని జరిగించాలి. ఒక్కొక్క ముక్కను మనం వేరు చేయాలి.
వేరు చేయకపోతే ప్రతి పనికి మాలినటువంటి ముక్కలు కదా, వేరు చేస్తా ఉంటే ప్రతి పనికి మాలినటువంటి ముక్కలన్నీ కూడా మందిరంలోకి చేరుతా ఉంటాయి, మందసాన్ని నాశనం చేస్తా ఉంటాయి. అందాల ఉద్యానవనంలోనికి గుంట నక్కలు వచ్చినట్టు చేర్చబడినటువంటి స్థితిలో చేర్చబడలేనటువంటి స్థితిలో ఉండేటువంటి ముక్కలు అంటే చెక్కలు ఉంటాయి కదా, అనవసరమైనటువంటి చెక్కలు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు గుంట నక్కల వలె మందసాన్ని నాశనం చేస్తూ ఉంటాయి, సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే అయితే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండబడినటువంటి ప్రధాన యాజకుడు ఏదైతే చెప్తా ఉన్నాడో దాని యొక్క పొడవు తెలుసుకోవాలి, దాని యొక్క ఎత్తు తెలుసుకోవాలి, దానికి ఉండబడినటువంటి అది ఎంత క్రమంలో దాన్ని చేయాలి, ఎలాంటి రీతిలో దాన్ని చేయాలో తెలుసుకున్నటువంటి వాళ్ళు దాన్ని క్రమమైన రీతిలోనే దాన్ని చెక్కుతా ఉంటారు, అనవసరమైనటువంటి దాన్ని అక్కడి నుంచి తొలగిస్తూ ఉంటారు. అలాగే మనం దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి మనలో ఉండబడినటువంటి పాపం అనేటువంటి దాన్ని తొలగించుకోవాలి, మనలో ఉండబడినటువంటి గర్వాన్ని తొలగించుకోవాలి, మనలో ఉండబడిన వ్యభిచారాన్ని తొలగించుకోవాలి, మనలో ఉండబడిన తాగుడును తొలగించుకోవాలి, మనలో ఉండబడినటువంటి గర్వపు మాటల్ని తొలగించుకోవాలి, మనలో ఉండబడినటువంటి పాప సంబంధమైనటువంటి స్వభావాన్ని తొలగించుకోకపోతే మనం దేవుని సన్నిధిలో నిలబడలేము. హల్లెలూయా. మనం మొదటగా చెట్టులో ఉండాలి, వేరు చేయబడాలి. రెండోదిగా నరకబడాలి, దేవుని సన్నిధికి అవసరమైనటువంటి పనిముట్టుగా మనం రావాలి. అనవసరపు పనిముట్టుగా వస్తే దేవుని సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటాం, అవసరమైన పనిముట్టుగా వస్తే అనేకుల ఆత్మలు దేవుని కొరకు మనం కట్టుతూ ఉంటాము. ఈరోజు అనవసరపు ఆత్మలు దేవుని సన్నిధిలో చాలా కనబడుతున్నాయి. ప్రార్థన ఉండదు, వాటిలో లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది. దేవుని సన్నిధిలో కూడా మొబైల్లో భయంకరమైనటువంటి లోక సంబంధమైన వాటిని చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఆనాడు ఎవరు వ్యభిచరించిళ్ళు? యెషయా పుట్టడానికంటే ముందు అక్కడ ఉండబడినటువంటి అనేక మంది రాజులు పాపం చేసినప్పుడు, ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగించవలసినటువంటి వాళ్ళు పాపం చేసినప్పుడు యెషయా దేవుని సన్నిధిలోకి వచ్చాడు కదా. ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క యాజక ధర్మాన్ని సరిగ్గా చేయడం కొరకే ఆ యొక్క యెషయా దేవుని సన్నిధిలో ఏర్పరచబడినటువంటి సాధనంగా పుట్టాడు. ఈ రోజు ఏర్పరచబడినటువంటి వారిగానే మనం ఉండాలి. చాలా మంది ఉంటున్నారు కానీ దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి స్థితిలో లేరు. అలాగే తర్వాత చెట్టు నుంచి మొదట ఏర్పరచబడాలి. అనేక చెట్లు ఉంటాయి కానీ అన్ని చెట్లను కొట్టలేము కదా. ఏర్పరచబడిన చెట్టు ఏంటిది? తుమ్మ చెట్టు. దాన్నే కొట్టాలి, దాన్ని నరకాలి, దాన్ని వేర్పరచాలి. దాన్నే కొట్టినటువంటి ముక్కలు ఏదైతే ఉంటుందో దాన్ని ఎండబెట్టాలి. అర్థమవుతుందా? దాన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఆ యొక్క ఎండబెట్టిన దానిలో నుంచి మనకి ఏం నేర్పిస్తా ఉందంటే శ్రమలు. ఆధ్యాత్మికంగా పిలువబడుతున్నటువంటి మనము లోకంలో ఉండబడినటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపించిన తర్వాత ఆ నడపబడినటువంటి వారు మొదటగా ఏం చేయాలి? వేరుపరచబడాలి. వేరైన తర్వాత ఏం చేయాలి? వాళ్ళలో ఉండబడిన పాప స్వభావం నరికివేయబడాలి. ఆ తర్వాత వాళ్ళు శ్రమల కొలిమిలో కొట్టబడాలి. ఒకవేళ శ్రమల కొలిమిలో కనుక కొట్టబడలేదు అనుకో, ఒకవేళ చెట్టు పచ్చిగానే ఉంది, దాన్ని తీసుకొచ్చి మనము ఆ మంటలో పెడితే అది మండుతుందా? అప్పుడేమవుతుంది? మండకపోతే ఏమిస్తుంది? పోగిస్తుంది. వాక్య అవగాహన లేనటువంటి స్థితిలో మనము, సరైన ప్రార్థనాత్మ లేనటువంటి సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సంఘాన్ని మనము ప్రేమించగలుగుతామా? దేవుని సేవకులను ప్రేమించగలుగుతామా? దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతామా? దేవుని కొరకు నిలబడగలుగుతామా? పచ్చిగా ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు కర్ర ఏ విధంగా అయితే పొగ పెడుతుందో, ఏ విధంగా అయితే పొగ ఇస్తుందో, దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి గుంట నక్కలు ఎక్కడ పడతాయో అక్కడ అవి వాలిపోతా ఉన్నాయి. ఈ రోజుల్లో సంఘాలను నాశనం చేస్తా ఉన్నాయి. పచ్చగా ఉండబడినటువంటి సంఘాలను నాశనం చేస్తా ఉన్నవి. సో అవి ఏమవుతున్నాయంటే అవి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా కూడా అవి ఏం చేస్తాయంటే పొగనే పెడతా ఉంటాయి. ఏం చేస్తాయి? అవి పొగనే పెడతాయి. వాటి వల్ల మంట రాదు. అది ఎండబెట్టబడాలి, అంటే శ్రమల కొలిమిలో కొట్టబడాలి, ప్రత్యేకించబడాలి, వాక్యం చేత కడగబడాలి. ఏం చేయాలి? ఖండించబడాలి. వాక్యం చేత అది కోయబడాలి. అలా కోయబడినప్పుడే మనము ఏమైతాం? పరిపూర్ణమైన స్థితిలోనికి వస్తూ ఉంటాం.
అకుల ప్రిస్కిల అనేటువంటి వాళ్ళు లోకంలో ఉండబడినటువంటి అనేక మంది జంటలు ఉన్నారు. కానీ వీళ్ళు ఏర్పరచబడినటువంటి సంఘంలో ఏర్పరచబడినటువంటి దంపతులుగా వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దంపతుల యొక్క ఆదర్శవంతమైన దంపతులు ఎవరైనా ఉన్నారంటే అకుల ప్రిస్కిలనే. ఇంత గొప్పగా దేవుని కొరకు నిలబడి సేవ చేసినటువంటి వారు లేరు. అలాగే మనము ఏ విధంగా ఉండాలంటే ఏర్పరచబడిన వారమై, నరకబడిన వారమై, ఆ తర్వాత ఎండబెట్టబడిన వారమై, అంటే శ్రమల కొలిలో కొట్టబడిన వారమై ఉండాలి. ఆ తర్వాత ప్రత్యేకించబడి అంటే ఏర్పరచబడి, నరకబడి, అలాగే క్రమంగా అంటే మన ఎండబెట్టబడి, ఆ తర్వాత ఏం చేయాలంటే క్రమంగా వాటిని పేర్చాలి. దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క కర్రల్ని క్రమంగా పేర్చేటువంటి వారుగా ఉండాలి. అంటే మనము క్రమాన్ని నేర్పించాలి. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితేనే విజయం వస్తుంది. ఉత్తుతో పోరాడితే ఓడిపోతాడు. అలాగే లోకంలో ఉన్నటువంటి మనము ఏం చేయాలంటే దేవుని శక్తి కావాలని దినదినము మనం ప్రార్థించాలి. అలా జట్టి అయిన వాడు పోరాడినట్టే ఎప్పటికీ ఒక నియమాన్ని పెట్టుకొని పోరాడాలి. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు లోక సంబంధమైనవే కావాలని మనం పోరాడుతూ ఉంటాం. లోక సంబంధమైన ఆశలు కావాలని నెరవేర్చుకోవడానికి మనం పోరాడుతూ ఉంటాం. దేవుని వాక్యం కొరకు నిలబడి మనము ప్రార్థించేటువంటి వారుగా మనము అనేక మార్లు ఉండం. చాలాసార్లు మనం మందిరానికి రాం. మనకున్నటువంటి ఒక గొప్ప హ్యాబిట్ ఇది. మందిరానికే రాం. మందిరానికి రాకపోవడం వల్ల మనము నియమం ప్రకారం పోరాడతామా? పోరాడినట్టేనా? చాలాసార్లు అబద్ధాలు మనమే హైలైట్ చేసుకుంటూ ఉంటాం. అబద్ధాలను పెంచి పోషిస్తూ ఉంటాం. నెలల తరబడి, రోజుల తరబడి మనము దేవుని సన్నిధికి దూరం అవుతా ఉన్నాం. నా ప్రియ సహోదరుడా, ఈ రోజు మనం ఏం చేయాలంటే సమయానికి మందిరానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. రెండోది, ప్రతి సమయంలో దేవుని మహిమపరిచే స్థితిలో ఉందాం. మందిరానికి కంపల్సరీ వచ్చే వారమే ఉండాలి. వస్తారా? నిజమా? నేను నమ్మచ్చా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉంటున్నాం, నాతో కాదు మీరు చెప్పేది. అలాగే క్రమంగా పేర్చాలి. క్రమంగా మనం దేవుని సన్నిధిలోకి రావాలి. ఆ తర్వాత క్రమంగా పేర్చబడినటువంటి ఆ కర్రలను ఏం చేయాలంటే అగ్నితో, మంటతో కాల్చాలి. హల్లెలూయా! ఏం చేయాలి? మంటతో కాల్చాలి. అలా మంటతో కాల్చినప్పుడు ఏమైతే అవి మంచి మంటనిస్తాయి. అవి పచ్చిగా ఉంటే పొగ పెడతాయి. మనం ఎప్పుడైతే ఒక ఉన్నతమైన స్థితిలో, క్రమమైన స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితం ఉంటుందో అప్పుడు మన జీవితం దీవించబడతా ఉంటుంది. మనం అనేక మార్లు పాపాన్ని పెంచి పోషిస్తూ ఉంటాం. పాపం కొరకు ప్రయాసపడేటువంటి సేవకులు, పాపం కొరకు ప్రయాసపడేటువంటి విశ్వాసులు ఈ రోజుల్లో చాలా మందిని మనం ఉన్నాము. క్రమమైన రీతిలో పేర్చినటువంటి కర్రలు తీసుకొచ్చి ఆ మంటలో పెట్టినప్పుడు ఏమవుతాయి? సరైన క్రమంలో అవి మంచి మంటనిస్తూ ఉంటాయి. అక్కడ ఉండబడినటువంటి ఆ నిబంధన మందసం మీద మండుతున్నటువంటి ఆ యొక్క మాంసం అనేది సరిగ్గా కాల్చబడతా ఉంటుంది. కాల్చబడినటువంటి ఆ మాంసం యొక్క వాసన చూసినటువంటి దేవుడు ఆ యొక్క ఆకాశంలో నుంచి ఆ యొక్క మందసం మీదకి వస్తా ఉంటాడట. హల్లెలూయా! పాపంలో ఉండబడినటువంటి మనము ఎప్పుడైతే ప్రత్యేకించబడి, నరకబడి, క్రమంగా పేర్చబడి, శ్రమల కొలిమిలో కొట్టబడి, ప్రత్యేకమైనటువంటి జనముగా ప్రభువు కొరకు నిలబడి ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో అది శ్రేష్టమైన హోమ ద్రవ్యము, శ్రేష్టమైన పూజ, శ్రేష్టమైన ఆరాధన. ఆ ఆరాధనను చూసినటువంటి దేవుడు ఆకాశంలో నుంచి మన హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా! ఈ రోజు అలాంటి ప్రార్థనాత్మ మనకు కావాలి. నియమం ప్రకారం ప్రార్థించే వారమై ఉండాలి. నియమం ప్రకారం దేవుని సన్నిధికి వచ్చే వారమై ఉండాలి. దినదినము ఏమవుతుంది? చెడుతనం అనేది పెరుగుతూ ఉంది. మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది. మన పాపం పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ దినము మనం ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండాలి. మన పాపాలను నరికి వేసుకోవాలి. మన పాపాలను ఎప్పుడైతే నరికి వేసుకుంటామో, మనం ఎప్పుడైతే ప్రత్యేకించబడినటువంటి జనంలోకి వెళ్ళిపోతామో, ప్రభు కొరకు దినదినము మనము నిబంధన మందసం దగ్గర మనము ప్రార్థించాలి. ఆత్మల కొరకు ప్రార్థించాలి, అంగలార్చాలి, ఉపవాసాలు ఉండాలి, జాగారాలు చేయాలి. ఆ రోజు పౌలు ఉన్న ఉపవాసం ఏంటిది? ఆత్మల కొరకు ఉన్నాడు. ఈ రోజు మనం ఉంటున్న ఉపవాసం ఏంటిది? ఆస్తుల కోసమా? ఆప్యాయతల కోసమా? అనురాగాల కోసమా?
లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ధన సమృద్ధి కొరగా తేనుకుంటున్నాం. ఆనాడు ఒక స్టెఫెను తన శరీరాన్ని ఏం చేసిండు? పోగొట్టుకున్నాడు. అది నిజమైన ఆరాధన. తన శరీరాన్ని రాళ్లతో కొట్టించుకున్నాడు. నశించిపోతున్నటువంటి వాక్య పరిచర్యను అలా పట్టుకొని పైకి తీసుకొచ్చాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి స్టెఫెను ఏం చేసిండు? దేవుని యొక్క నిజమైన ఉజ్జీవాన్ని రగిలించాడు. రాళ్లతో కొట్టబడుతున్నాడు, రక్తం కారుతుంది. ఆ యొక్క భయంకరమైన పరిస్థితులలో ఒక్కరు కాదు, ఇద్దరు చాలా మంది కొడతా ఉన్నారు. అయినా ప్రభు కొరకు నిలబడ్డాడు. ప్రత్యేకించబడినటువంటి జనంగా ఉన్నాడు స్టెఫెన్. ఏర్పరచబడినటువంటి యాజక ధర్మంలో ఉన్నాడు స్టెఫెన్. శ్రమల కొలిమిలో కొట్టబడినటువంటి వాడిగా ఉన్నాడు స్టెఫెన్. క్రమమైన రీతిలో దేవుని భక్తిని అనేకులకు రుచి చూపించాడు స్టెఫెన్. అనేక సమయాలలో దేవుని కొరకు తన ప్రాణాలను శ్రమల కొలిమిలో కాల్చబడుతున్నప్పటికీ, కొట్టబడుతున్నప్పటికీ, ప్రాణాలు పోతున్నప్పటికీ నిలబడ్డాడు స్టెఫెన్. ఇది నిజమైనటువంటి ఆరాధన. ఇది నిజమైనటువంటి నిబంధన మందసం యొక్క మనం చేసేటువంటి ఆరాధన. ఈ నిబంధన మందసం యొక్క నిజమైన ఆరాధనను స్టెఫెన్ చేశాడు. స్టెఫెన్ చేసినటువంటి శ్రేష్టమైన ఆరాధనను బట్టి సౌలుగా ఉండబడినటువంటి పౌలు ఒక్కసారిగా మార్చబడి దేవుని కొరకు నిలబడి ఉన్నాడు. ఒక్క స్టెఫెన్ మరణము పౌలును మార్చింది. అనేకమైనటువంటి పత్రికలను రాశాడు. ఒక్క పౌలు నిలబడితే సంఘాలు కట్టబడ్డాయి. ఈనాటి వరకు ఉండబడిన సంఘాలు పునాదులు వేసింది ఎవరంటే పౌలు. అపోస్తులకు సైతము సరైనటువంటి క్రమాన్ని నేర్పించినటువంటి బోధ చేసింది పౌలు. ఒక్క పౌలు నిలబడితే సంఘాలు కట్టబడ్డాయి. ఒక్క పౌలు నిలబడితే సంఘాలలో ఐక్యత వచ్చింది. ఒక్క పౌలు నిలబడితే సంఘాలలో నిజమైన బోధ అనేది వచ్చింది. ఒక్క పౌలు నిలబడితే నిజమైన అపోస్తుల బోధ బయటకు వచ్చింది. ఒక్క పౌలు నిలబడితే తిమోతి వచ్చిండు. ఆనాడు పౌలు కట్టినటువంటి సంఘాలను పెంచి పోషించి వాటన్నిటిని సరైన క్రమంలో నడిపించింది ఒక తిమోతి. స్టెఫెను రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. పౌలు తన యొక్క రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. తిమోతి భయంకరమైనటువంటి రోగంతో బాధించబడుతున్నప్పటికీ దేవుని కొరకు నిలబడ్డాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది శిష్యులు, అనేక మంది మిషనరీస్, అనేక మంది సేవకులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి సంఘం కొరకు నిలబడ్డారు. ఎందుకోసమో తెలుసా? నిబంధన మందసం యొద్ద ఎప్పుడు కట్టెలు కాలుతూనే ఉండాలి. దేవునికి కావలసినటువంటి ఆరాధన క్రమం ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. అది ఎప్పుడు ఆగిపోకూడదు. దాని కొరకు నా ప్రాణాన్నైనా పణంగా పెడతానని చెప్పి ఎందరో మహానుభావులు వారి యొక్క ప్రాణాలను పెట్టారు. వారి యొక్క త్యాగాల ఫలితమే ఈ రోజు మన ఆరాధన క్రమం. హల్లెలూయా! ఈ రోజు నిజమైనటువంటి దేవునికి కావలసినటువంటి నిజమైనటువంటి ఆరాధన ఏదైనా ఉందంటే మనము ఆయన కొరకు నిలబడటం. ప్రాణాలకు తెగించి ప్రాణాలను పెట్టినటువంటి మహానుభావుల యొక్క త్యాగాల యొక్క పునాదుల మీదకి కట్టబడుతున్నటువంటి సంఘంలో దేవునికి కావలసినటువంటి నిజమైనటువంటి భక్తిని మనం జరిగించాలి. చీటికి మాటికి మన యొక్క మనస్తత్వాలను కోల్పోతూ ఉంటాం. అనేక మార్లు నేను కోల్పోయాను. అనేక మార్లు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నేను చాలా సార్లు కోపానికి గురవుతా ఉన్నాను. చాలా సార్లు లోక సంబంధమైన పాపంలో వెళ్ళిపోయాను. కానీ నిబంధన మందసంలోకి వచ్చినప్పుడు మరలా వాటిని రెక్టిఫై చేసుకుంటా ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనం సరి చేసుకుని దేవుని సన్నిధిలో నిలబడాలి. మనం సరి చేసుకోకపోతే మన పక్కకున్నటువంటి వాళ్ళు మన యొక్క పాపాల కొరకు సరిచేయ ప్రభావాన్ని ప్రార్థించే వాళ్ళు కూడా కరువైపోతూ ఉన్నారు ఈ రోజుల్లో కదా. మన కుటుంబంలో ఒక నలుగురు ఉంటే మన నలుగురు గురించి ప్రార్థించే వాళ్ళే కరువైపోతూ ఉన్నారు. చేయలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో భారం ఉంది. పరిగెత్తవలసినటువంటి దూరం చాలా ఉంది. నడవలసినటువంటి గమ్యం చాలా ఉంది. మనం ప్రభు కొరకు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రకటిస్తాం. ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఆయన కొరకు మనం పరిగెడతాం. గురి యొద్దకే పరిగెడుచున్నానని పౌలు అంటున్నాడు. ఈరోజు మనము ప్రత్యేకించబడిన జనంగా ఉండాలి. నరకబడినటువంటి వాక్యం చేత నరకబడినటువంటి జనంగా ఉండాలి. శ్రమల కొలువులో కొట్టబడిన జనంగా ఉండాలి. ప్రత్యేకించబడి క్రమంగా పెట్టబడిన జనంలో ఉండాలి.
దేవుని కొరకు ఎప్పుడు మండుతున్నటువంటి ఒక సాక్షి వలె మనం ఉండాలి. ఈ 5 రకాల అనుభవాలు మన జీవితంలో ఉంటే మనము ఒక నిబంధన మందసాన్ని మోస్తున్నటువంటి ఒక నిజమైన స్టెఫెన్ వలె ఉంటాం. ఒక నిబంధన మందసాన్ని మోస్తున్నటువంటి పౌలు వలె ఉంటాం. ఒక తిమోతి వలె ఉంటాం. నిజంగా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన క్రీస్తు వలె మనం ఉంటాం. ప్రభు అయిన క్రీస్తు వలె మనం ఉంటే, ప్రభు అయిన క్రీస్తును మనం ప్రకటించగలుగుతున్నామంటే ప్రభు మార్గాన్ని సరళం చేసి అనేక ఆత్మలను ప్రభు కొరకు తీసుకొస్తా ఉంటాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 5 రకాల అనుభవాలను మరలా మన జీవితంలో మనం నేర్చుకొని వాటిని స్థిరపరచుకొని వాటి ప్రకారం మనం జీవించాలి. అలా జీవించినప్పుడే అదే నిజమైన ఆరాధన, అదే నిజమైనటువంటి దేవునికి ఇంపైనటువంటి సువాసన, దేవునికి కావలసినటువంటి నిజమైనటువంటి భక్తి, దేవుని యందు మనం ఏదైతే ఆశపడుతున్నామో ఆ నిజమైన ఆస్తి, ఆ నిజమైనటువంటి సంపద క్రీస్తు. ఆయనను సంపాదించుకుంటాం. ఒకడు లోకాన్ని సంపాదించుకుంటే ఏం లాభం? క్రీస్తుని సంపాదించుకుంటేనే లాభం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది త్యాగాల ఫలితము ఈరోజు ఆరాధన. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఆరాధనను మనము మన జీవిత కాలం మట్టుకు మనం కొనసాగిస్తాం. ఒక పౌలు వలె, ఒక తిమోతి వలె, ఒక స్టెఫెన్ వలె, ఒక ప్రభువైన క్రీస్తు వలె దేవుని యొక్క నిబంధన మందసాన్ని మనం మోస్తూ ఎప్పుడు దేవుని కొరకు నిలబడే సాధనంగా మనందరం ఉండాలని ప్రభు పేరిట మీ అందరిని బతిమాలుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి అలాగే అమ్మకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం తల ఉంచుకొని ప్రార్థన చేసుకుంటాం.